చిన్న కార్యక్రమం పెట్టారు. కంగ్రాచులేషన్స్ నరేంద్ర మోడీ అనే కార్యక్రమం జరుగుతుంది. దాని గురించి మన ముల్లపూడి రేణుక గారు స్పందన తెలుసుకుందాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు. మన నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. వారి యొక్క సంతోషాన్ని పంచుకోవటం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ మరి రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం వారి యొక్క అభీష్టం మేరకు అన్ని కార్యక్రమాలు జరగాలి. దానికి మరి అందరం కూడా మన వంతు మన సహకారం ఉండాలి అని చెప్పి మరి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి కార్యకర్తలకి ఇంకా ముందుకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు, తర్వాత కార్యాచరణ ఏంటి, తణుకులో ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే తణుకులో అనే కాదు, మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ యొక్క పార్టీ బలపడటం కోసం కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ కూడా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో మరింత బలపడటానికి ఒక కార్యకర్తగా, అలాగే ఏదైతే ఒక స్ట్రక్చర్ ఉంది, భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రపంచంలో అతి పెద్ద మెంబర్షిప్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. అలాగే రాజకీయ పార్టీయే కాకుండా అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. చాలా మనకి బూత్ స్థాయి వరకు కూడా బూత్ కమిటీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సాధారణ స్థాయి నుంచి ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా, కార్యకర్తగా స్టార్ట్ చేసి ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఎదిగారు. దాని గురించి ప్రతి కార్యకర్త చాలా కష్టపడి పనిచేశారు. దాని గురించి ముల్లపూడి రేణుక గారు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక నిబద్ధత, నిజాయితీ, కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్త బలం. సో అలాంటి ఒక బలమైన కార్యకర్త ఉంటే ఒక 100 మంది నాయకులతో సమానం నా ఉద్దేశం. అలాగా ఒక శ్రీనివాస్ వర్మ గారికి 33 సంవత్సరాల్లో వారు ఏబీవీపీ నుంచి ఈరోజు ఒక పార్లమెంటేరియన్గా గెలవటమే కాదు, ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఈరోజు అయ్యారు అంటే వారి వెనుక కఠోర శ్రమ, ఒక నిజాయితీ, నిబద్ధత, పార్టీ పట్ల అంకిత భావం. అలాగే ప్రజల కోసం మొట్టమొదటి ఏంటంటే రాజకీయాల్లో పైకి రావాలి అంటే ప్రజల కోసం ఉంటేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. మనకి ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మనకి మద్దతు పలుకుతారు. ఇవాళ శ్రీనివాస్ వర్మ గారు ఒక మంత్రిగా అయ్యారు అంటే అది శ్రీనివాస్ వర్మ గారు వ్యక్తిగానే కాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక పార్లమెంటు సభ్యులుగా భావించవచ్చు అనేటువంటి అభిప్రాయం ఈరోజు చాలామంది కార్యకర్తల్లో ఉంది.